హాయ్ అండి. బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ ముఖ్యంగా కొంచెం ఇలా ఐరన్ చేసుకొని కట్ చేసుకుంటే ముడతలు ముడతలు అనేవి ఉండవన్నమాట. ఇది మరీ సన్నగా ఫోల్డ్ చేసి కవర్స్లో పెట్టిస్తారు కదా, ఆ ఫోల్డింగ్స్ అనేవి అలానే ఉంటాయన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత సన్న ఫోల్డింగ్సో. దీన్ని కనుక ఐరన్ చేసి కట్ చేస్తే నీట్గా వస్తుంది అనమాట. అలానే నేను ఈ ఫ్యాబ్రిక్ మీద ఈ బ్లౌజ్ పీస్కి ఇదే బ్లౌజ్ పీస్ కొంచెం సెట్ అయ్యే బ్లౌజ్ పీస్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఉంటే దీన్ని బోర్డర్ కట్ చేసేసి దీనికి లైనింగ్ కింద వేసి కుట్టేశాను అనమాట. ఈ బ్లౌజ్ అంతా కూడా ఇన్విజిబుల్ పైపింగ్ చేశానండి. నెక్కి కానీ నడుంకి కానీ హ్యాండ్స్కి కానీ చాలా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. ఇదేమో హ్యాండ్స్కి వేసాను ఈ క్లాత్. మొత్తము బ్లౌజ్ పీస్ మొత్తము సరిపోకపోతే ఇది షేడ్ వచ్చింది కదా, ఈ క్రీమ్ కలర్ క్లాత్తో ఇన్విజిబుల్ పైపింగ్ చేశాను. ఇదైతే బ్లౌజ్ అనమాట. ఈ నెక్ పెట్టాను, చాలా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. చూడండి హ్యాండ్స్కి ఆ క్లాత్ వేసాను, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మటుకు బ్లౌజ్ పీస్ వేసాను అనమాట. ఆర్మ్ హోల్స్లో కూడా ప్లస్ వచ్చింది చూస్తున్నారు కదా. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.